మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు వెంకటేష్. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీలో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ రతిక, ఎన్నికల వేళ రానున్న లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, మనం అక్కడ చూస్తున్నాం. మల్లు రవి పక్కన వెంకటేష్ నేత కనిపిస్తున్నారు. ఇది కేసీ వేణుగోపాల్ నివాసం. కేసీ వేణుగోపాల్ నివాసానికి వెంకటేష్ నేత, మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం వెంకటేష్ నేత మేడలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి వెంకటేష్ నేతను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మల్లు రవి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరి సమక్షంలో వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వెంకటేష్ నేతతో పాటు మహబూబ్ నగర్ ప్రముఖ పారిశ్రామికత మన్యం జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటు మన్యం జీవన్ రెడ్డితో పాటు పలువురు కీలక బీఆర్ఎస్ నేతలు కూడా, అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం సమయం తక్కువ ఉండడం నేపథ్యంలోనే మరికొంతమంది కీలక నేతలు రావాల్సి ఉంది. జడ్పీటీసీలు కానీ 20 మంది జడ్పీటీసీలు, 20 మంది ఎంపీపీలు వీరందరూ కూడా కాంగ్రెస్లో చేరాల్సి ఉంది. టైం తక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈరోజు రాలేకపోయారు. రానున్న రోజుల్లో హైదరాబాద్లో, ఇటు మహబూబ్ నగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వారందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరందరూ కూడా చేరతారంటూ కూడా జీవన్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్తో కలిసే ముందు బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో మన్యం జీవన్ రెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇటు ఈ అనూహ్య పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం మన్యం జీవన్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్లో చేరబోతున్నారనే సమాచారం ఉంది. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వెహికల్లోనే వెంకటేష్ నేత రావడం అందరికి కూడా, అంటే ఇటు మీడియాతో పాటు బీఆర్ఎస్కు అన్ని పార్టీలు కూడా ఇదొక షాక్ అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే వెంకటేష్ నేత వెహికల్లో సీఎం రేవంత్ రెడ్డి వెనుక సీట్లోనే కూర్చుని రేవంత్ రెడ్డితో పాటు కిందకి దిగే వరకు కూడా ఎవరు అనేది ఎవరికి తెలియదు. కిందకి దిగే వరకు కూడా, వెహికల్ నుంచి బయటకు వచ్చే వరకు కూడా వెంకటేష్ నేత కారులో ఉన్నారనేది ఎవరికి తెలియదు. అనూహ్య పరిణామం బీఆర్ఎస్కు ఎన్నికల వేళ బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి వెహికల్లోనే కేసీ వేణుగోపాల్ కూడా ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే మరి కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముందుగానే ఇటు మనం చూస్తున్నాం మన్యం జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని కనిపిస్తున్న మన్యం జీవన్ రెడ్డి పక్కన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కీలక నేతలు మల్లు రవి, మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి సీఎం వెహికల్లో ప్రధానంగా సీఎం వెహికల్లో కేసీ వేణుగోపాల్, వెంకటేష్ నేత వీరందరూ కూడా ఇక్కడ నుంచి మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్ళబోతున్నారు. మనం చూస్తున్నాం, మన వెనకే సీఎం బయలుదేరుతున్నారు. సీఎం నివాసం ఇక్కడ కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి వెహికల్ బయలుదేరుతుంది. చూస్తున్నాం మనం. బట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి వెనుక. రైట్, మొత్తం చూసుకుంటే వీళ్ళందరూ కూడా మన వెహికల్లో చూస్తున్నాం. వీరందరూ ఇక్కడ నుంచి కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి మల్లికార్జున ఖర్గే నివాసానికి అయితే వీరందరూ వెళ్తున్నారు. ఒక వెహికల్లో బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మరో వెహికల్లో మల్లు రవి, వెంకటేష్ నేత, తర్వాత మన్య జీవన్ రెడ్డి వీరందరూ కూడా మర్యాదపూర్వకంగా కలిసేందుకు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్నికల వేళ బీఆర్ఎస్కి అయితే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. కీలక నేతలందరూ కూడా
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరబోతున్నారు. అంటే గతంలో ఏదైతే వ్యూహాత్మకంగా వ్యవహరించారో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అంటే కీలక నేతలందరినీ కూడా ఇతర పార్టీలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు అంటే ముందుగా అధిష్టానానికి హామీ ఇచ్చిన ప్రకారం 10 నుంచి 12 లోక్సభ స్థానాలను గిఫ్ట్గా ఇస్తామని తెలిపినప్పటికీ కూడా ఇంకా సంఖ్య పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే కొన్ని వ్యూహాల్లో భాగంగానే వెంకటేష్ నేతను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి కేసీ వేణుగోపాల్ ఇటు వెంకటేష్ నేతను, మన్నె జీవన్ రెడ్డిని, పలువురు బీఆర్ఎస్ మాజీ నేతలందరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకోబోతున్నారు. మర్యాదపూర్వకంగా మల్లికార్జున ఖర్గేను కలబోతున్నారు. మరోవైపు రీసెంట్గా ఏదైతే లోక్సభ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి కూడా ఇటు కేసీఆర్తో సమావేశమైన సందర్భంలో కూడా వెంకటేష్ నేత కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలలో కూడా కొన్ని సూచనలు కూడా వెంకటేష్ నేత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని కీలక వ్యూహాలు, కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా సమాచారం అయితే వెంకటేష్ నేత వద్ద ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి మీకు చాయిస్ ఉంది ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానమే, కానీ ఆ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంలో ప్రస్తుతం అభ్యర్థుల వేట కొనసాగుతుంది. మీరేమో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరుగాంచారు, ఏమన్నా అవకాశం ఉందా మీకేమన్నా ఈ లోక్సభ ఎలక్షన్స్లో? ఆ డిస్కషన్స్ అయితే ఏం కాలేదండి, కానీ పార్టీ ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా నేను ఉంటాను. సో పార్టీ ఇంతవరకు అయితే నాకు ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. నేను హ్యావ్ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఏ కమిట్మెంట్ లేకుండా కూడా నేను కాంగ్రెస్ సైనికుల్లాగానే పనిచేస్తా, కానీ ఏదో పదవిస్తే దాని గురించి నేను రాలేదు. ఎప్పుడు నా ధోరణి కూడా అది కాదు. థ్యాంక్ యూ. సో మనతో పాటు ప్రస్తుతం జీవన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారంటూ కూడా, అంటే సమయం తక్కువ ఉన్న నేపథ్యంలోనే జీవన్ రెడ్డి మాత్రం అంటే సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డి ఒకరే, ఆయనతో పాటు మరికొంతమంది మాత్రమే దీనిలో జాయిన్ అయ్యారు. కానీ మరికొంతమంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ వారందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక జీవన్ రెడ్డితో పాటు వారి అనుచర వర్గం కొంతమంది జాయిన్ అయ్యారు. వారిని అడిగి తెలుసుకున్నాం. మహమ్మద్ ఇమ్రాన్ ఉన్నారు, జీవన్ రెడ్డి సహచరుడు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కేసీ వేణుగోపాల్తో పాటు సమావేశమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. మనం చాలా హ్యాపీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అంటే వీళ్ళు జీవన్ రెడ్డితో పాటు కొంతమంది కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమాన్ని గురించి చూసి మేము ఆకర్షితులమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించి ఆల్రెడీ మహబూబ్ నగర్ నుంచి ఆయన బాబాయ్ అంటే మన్యం శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు, మహబూబ్ నగర్ ఎంపీగా. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త అంటే మాజీ బీఆర్ఎస్ నేత మన్యం జీవన్ రెడ్డి కూడా ఈరోజు బీఆర్ఎస్ను వీడి అంటే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ను వీడి ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో అంటే కాంగ్రెస్ అంటే అక్కడ కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ అనేది తెలంగాణలో లేదు, అక్కడ ఏబీ మధ్యనే ఉంది పోటీ అనేది ప్రధానంగా. అంటే ఏబీ అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేది ప్రధానంగా జీవన్ రెడ్డి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ప్రజెంట్ మనతో మన్యం జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నచ్చి నేను ఈరోజు చేశాను. వాళ్ళు అనుసరిస్తున్న విధి విధానాలు నాకు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఈరోజు జాయిన్ కావడం జరిగింది. కేసీ గారు సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. సీఎం గారు కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు పనిచేయాలని చెప్పడం జరిగింది. డెఫినెట్గా పనిచేయడం జరుగుతుంది. 2 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పడం జరిగింది. మీరు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నారు, మరోవైపు మీ బాబాయ్ మన్యం శ్రీనివాసరెడ్డి కూడా
ఎంపీగా ఉన్నారు మహబూబ్నగర్ నుంచి. మీరు ఇటు జాయిన్ కావడం ఆయన ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం? రాజకీయాలు వేరండి, ఎఫెక్ట్ అనేది ఏం లేదు. ఫ్యామిలీ అనేది మేము అందరం కలిసే ఉంటాము, ఉమ్మడి ఫ్యామిలీ మాది. కాకపోతే ఈరోజు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్లో మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకొని రావడం జరిగింది ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే మాది ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ క్లోజ్ అసోసియేషన్ అయి ఉంది. నాకు కాంగ్రెస్ వైపు అదే నన్ను మొగ్గు చూపి తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. రైట్. అంటే మీతో పాటు మరికొంతమంది జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ సమయం తక్కువ ఉన్న నేపథ్యంలోనే రాలేకపోయారు. ఇంతకుముందు మాతో చెప్పారు. ఉన్నారు జెడ్పీటీసీలు ఎంపీపీలు జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు. కాకపోతే భారీ బహిరంగ సభ పెట్టి సీఎం సమక్షంలో వాళ్ళందరినీ జాయిన్ చేయాలనే ఆలోచనతో నేను ఒక్కరినే ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. త్వరలోనే అది ఉంటుంది మీకు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ మన్యం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన కూడా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? ఆయన కూడా కాంగ్రెస్లో వచ్చే అవకాశం? కరెంట్లీ ఆ డిస్కషన్ అయితే చేయలేదు. నేను అప్డేట్ ఉంటే నేను చెప్తాను. టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా? ఇప్పటికైతే ఆ డిస్కషన్ కాలేదండి. మహబూబ్నగర్ బరిలో ఏమైనా దిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ చెప్తే నేను డెఫినెట్గా కాంటాక్ట్ చేయడం. హామీ లభించిందా? ఏం హామీ లభించలేదండి, నేనేం అడగలేదు కూడా. థ్యాంక్ యూ. రైట్. అంటే వీళ్ళు కూడా మర్యాదపూర్వకంగా మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు కూడా అందరూ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్తున్నారు. దానిలో భాగంగా కొంచెం హడావిడిగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మళ్ళీ శ్రీనివాసరెడ్డి గురించి అడిగిన సందర్భంలో అంటే రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు కాబట్టి ఆయన వస్తారా రారో అనేది కూడా నేను చెప్పలేనట్టు కూడా మన్య జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇటు జీవన్ రెడ్డి, అటు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా అనూహ్యంగా షాక్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు బీఆర్ఎస్కు. అంటే అటు లోక్సభ సమావేశాలకు సంబంధించి కేసీఆర్తో సమావేశమైన సందర్భంలో కానీ కొన్ని కీలక విషయాలకు సంబంధించి సమావేశాల్లో కూడా వెంకటేష్ నేత పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ నివాసంలో, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి వెహికల్లో వచ్చి ప్రత్యక్షం అవడం కూడా ఇది బీఆర్ఎస్కు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు మొత్తంగా చూసుకుంటే రానున్న లోక్సభ ఎన్నికలను అంటే ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించామో అదే విధంగా కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే వెంకటేష్ నేతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఎవరికీ తెలియకుండా అనూహ్యంగా కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. ఇక జాయిన్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి వెహికల్ బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, తర్వాత వెహికల్లో మల్లు రవి, వెంకటేష్ నేత మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడ మర్యాదపూర్వకంగా మల్లికార్జున ఖర్గేను కలవబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఇదొక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. రాధిక. రైట్. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పెద్దపల్లి నుంచి ఈసారి వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు అనేది కూడా ఒక సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించవచ్చు, ప్రజలకు కూడా అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది, సంక్షేమ పథకాలను అందించవచ్చు అనే ఉద్దేశంతోనే ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన సందర్భంలో ఇదంతా సీక్రెట్గా ఎవరికి తెలియకుండానే సీక్రెట్గా జరిగింది. అంటే ఇటు ఈవెన్ రాజకీయ ఉద్దండుడుగా పేరున్న కేసీఆర్కు కూడా, కేటీఆర్కు, హరీష్ రావుకు ఎవరికి కూడా తెలియకుండా సీక్రెట్గా, అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా పార్లమెంట్ సమావేశాలు హాజరవడానికి ఢిల్లీ వచ్చారని వెంకటేష్ నేత గురించి అందరూ చర్చించుకుంటారు. కానీ అనూహ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత ఇటు మర్యాదపూర్వకంగా సోనియా గాంధీని కలిశారు. కానీ ఈరోజు రాత్రే వెళ్ళిపోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఉండడానికి ప్రధాన కారణం వెంకటేష్ నేత కాంగ్రెస్లో రాబోతున్నారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేది ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం వారి దగ్గర సమాచారం ఉంది, ముందుగానే సంప్రదింపులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ నేత సీఎం రేవంత్ రెడ్డి వెహికల్లోనే కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చిన తర్వాత ఇటు కేసీ వేణుగోపాల్, వెంకటేష్ నేత, ఇటు మన్య జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇటు పెద్దపల్లి నుంచి మళ్ళా వెంకటేష్ నేతకు టికెట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక మహబూబ్ నగర్ నుంచి మన్య జీవన్ రెడ్డి కూడా ఈ ఎంపీ బరిలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. కానీ అధికారికంగా మన్య జీవన్ రెడ్డి మాత్రం చెప్పట్లేదు. అంటే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఎటువంటి షరతులు లేకుండా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక మరికొంతమంది ఎంపీపీలు, దాదాపు 20 మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు, 20 మంది జెడ్పీటీసీలు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోబోతున్నారు. సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో వారందరినీ తీసుకురాలేకపోయానంటూ కూడా ఆఫ్ ద రికార్డులు చెప్పారు. మరోవైపు లైవ్లో బిగ్ టీవీ లైవ్లో కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. అంటే వీరందరూ కూడా మళ్ళా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరందరూ కూడా జాయిన్ కాబోతున్నారు. అంటే తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ,
కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. బీఆర్ఎస్ అసలు దరిదాపుల్లో లేదు. బీఆర్ఎస్ వైపు ఎవరూ చూడడం లేదు. ఒక కుటుంబ పాలన వల్ల అవినీతిమయమైపోయింది ఈ 10 సంవత్సరాల కాలంలో. అందువల్లే అందరూ కూడా ప్రత్యామ్నాయాన్ని చూశారు. దానిలో భాగంగానే కాంగ్రెస్కు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే పట్టం కట్టబోతున్నారు. అందువల్లే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి కానీ ఇటు బీజేపీకి సంబంధించి మరికొంతమంది కీలక నేతలు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారు. వారందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ నేతను పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. కానీ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వెంకటేష్ నేత అంటే ఇప్పటి వరకు లోక్సభ సమావేశాలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీకి సంబంధించి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కొన్ని ఏ విధంగా పార్లమెంట్లో వ్యవహరించాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయాలపైన కూడా ఆయన ఒపీనియన్ ఇచ్చారు. మరోవైపు పలు కీలక సమావేశాల్లో కూడా వెంకటేష్ నేత పాల్గొన్నారు. కానీ అనూహ్యంగా ఒక పక్క లోక్సభ ఎన్నికలు సమావేశాలు జరుగుతున్నాయి. మరో 2 వారాల్లో షెడ్యూల్ కూడా రాబోతుంది. ఈలోపు అనూహ్యంగా వెంకటేష్ నేత ఢిల్లీలో రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమై కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువ కప్పుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గే నివాసానికి ఇప్పటికే చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు.